వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక గేయ రచయిత హాట్ టాపిక్ అయి కూర్చున్నాడు. అది కూడా హిందూ ధర్మాన్ని గురించి అతను మాట్లాడుతూ అందులో తెలుగు సినిమాల్లో పురాణాలని వక్రీకరిస్తున్నారు, పురాణ పాత్రలను వక్రీకరిస్తున్నారు అంటూ కృష్ణా జిల్లాలో పుట్టిన వాళ్ళు అందులో ఉన్నారు అంటూ అదే కృష్ణా జిల్లా గడ్డ విజయవాడలో జరిగినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఒక గేయ రచయితగా ఆయన ఎంతో ప్రతిభా సంపన్నుడని మనందరికీ తెలుసు. కొన్ని వందల పాటల్ని ఆయన రచించాడు. కానీ ఆయన హిందూ ధర్మం పట్ల, పురాణాల పట్ల బాగా ఎక్కువ అనురక్తి ఉన్నటువంటి వ్యక్తిగా కూడా చాలామందికి అతని సన్నిహితులకి తెలిసిన విషయమే. అయితే ఎప్పుడూ కూడా అతను ఇప్పటిదాకా ఒక గీత పెట్టుకొని ఆ గీతలోనే మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఫస్ట్ టైం అతను గీత దాటి మాట్లాడాడు అనే మాటలు ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో వినిపిస్తున్నాయి. కల్కి అనే సినిమాని నేరుగా ప్రస్తావించాడు. కర్ణ పాత్రని అందులో చూపించిన విధానం కరెక్ట్ కాదు అన్నట్టు అతను చెప్పాడు. అలాగే గతంలో కూడా పురాణ పాత్రను వక్రీకరించారు ఆ కృష్ణా జిల్లా గడ్డ మీద పుట్టిన వాళ్ళు అన్నప్పుడు ఈయన సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారా అని చాలామందికి అనిపించింది. అలాగే అశ్విని దత్ గారు కూడా అదే జిల్లాకు సంబంధించిన వాడు కాబట్టి ఆయన కూడా టార్గెట్ చేసి మాట్లాడారు అన్నట్లుగా చాలామంది భావించారు. అలాగే ఇదే సందర్భంగా ఆయన ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. 15 సంవత్సరాల క్రితం తను బ్రహ్మాండ నాయకుడు అనే ఒక మాట ఉపయోగించినందుకు ఒక సంగీత దర్శకుడు అది వద్దని చెప్పాడు. దాంతో నేను అతనికి ఎప్పుడూ కూడా నీకు పాట రాయను అని చెప్పేసి వచ్చేసాను. 15 సంవత్సరాలుగా నేను అతను పాట రాయలేదని కూడా ప్రస్తావించి చెప్పారు అది. సో ఇప్పుడు మరి ఈ విషయాన్ని మనం ఎలా చూడాలి ఏంటి అనే విషయం మనతో చర్చించడానికి మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు. నమస్కారం అప్పాజీ గారు. నమస్తే యజ్ఞమూర్తి గారు. సో ఇప్పుడు అనంత శ్రీరామ్, మనకు బాగా తెలిసినటువంటి అనంత శ్రీరామ్ ఏవైతే ఆయన చాలా నాకు తెలుసు కదా, ఎంత సాధికారకతోటి ఎక్కడా కూడా తడుముకోకుండా తను చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెబుతారు. ఇప్పుడు మొదటిసారి మనం చూస్తున్నాం అంటే నేరుగా ఒక కల్కి అనే ఒక పెద్ద సినిమా, ఏదో అలాటప్ప సినిమా కాదు, 1100 కోట్ల రూపాయల పైనే వసూలు చేసినటువంటి సినిమా. అది కూడా 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో వైజయంతి మూవీస్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ నుంచి వచ్చినటువంటి సినిమా, అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా, మహానటి లాంటి ఒక జాతీయ ఉత్తమ నటి అవార్డుని అందుకునేట్టు చేసినటువంటి మహానటి దర్శకుడు నాగశ్విన్, ప్రభాసు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోనే ఇలాంటి గొప్ప తారాగణం ఉంది అందులో. ఇంతమంది వీళ్ళంతా కలిసి చేసిన ఆ సినిమాలో కర్ణుడు అనే పాత్రని ఆయన ఏదైతే చూపించారో దాని మీద ఇతను వ్యక్తం చేసినటువంటి భావాలు, అభిప్రాయాలు, అలాగే గతంలో కొన్ని సినిమాలు మనం చూసాం కొన్ని సంవత్సరాలుగా. కృష్ణా జిల్లా ఆ గడ్డ మీద పుట్టిన వ్యక్తులు కూడా అలా చేశారు ఆ సినిమాల్ని. వాటన్నిటినీ కూడా మనం బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఉందన్నట్లుగా ఆయన మాట్లాడిన చూస్తే అంత ఆవేశభరితంగా, అంత గంభీరంగా ఆయన మాట్లాడారు. ఆవేశం కట్టలు తెంచుకొని అది మీరు చూస్తాడంటే తను హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, సో దీన్ని మనం పరిరక్షించుకోవాలి అనే రీతిలో ఆయన మాట్లాడారు. అందులో తెలుగు సినిమాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా ఆయన మాట్లాడారు. పురాణాలని వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని మీరు మరి ఎలా చూస్తారంటే అనంత శ్రీరామ్ రేపొద్దున ఏమైనా తెలుగు సినిమా వాళ్ళకి భాగంగా ఉంటూ తెలుగు సినిమాని ఇలా తిడతాడా, ఈ విధంగా మాట్లాడతాడా అని ఏమైనా తెలుగు సినిమా వాళ్ళు పెద్దలు ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏంటి అంత ధైర్యంగా ఎలా మాట్లాడారంటారు? అంటే చర్యలు తీసుకోకపోయినా కొంచెం దూరం పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టు కొంచెం గీత దాటి చేసిన వ్యాఖ్యలాగా ఇవన్నీ అనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం దాన్ని ఎవరు తప్పపట్టరు. పురాణాలను వక్రీకరిస్తున్నారు సినిమాల్లో అంటే ఓకే, దానికి తన వరకు అటువంటి వక్రీకరణలు జరిగే సినిమాలకి దూరంగా ఉండడం ఓకే. తనకు నచ్చలేదు వద్దనుకుంటే సరిపోద్ది, సున్నితంగా దాన్ని తిరస్కరించవచ్చు. నాకు అలా అటువంటి ఇష్టం ఉండవండి, దయచేసి ఏమనుకోవద్దు అని సున్నితంగా చెప్పవచ్చు. ఇది కొంచెం శృతి మించి మాట్లాడాడేమోనని నాకు అనిపిస్తుంది.
బహుశా అంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఇండస్ట్రీలో నిరసన అనేది వ్యక్తం అవడాన్ని నేను గమనించాను. కొంతమంది డైరెక్టర్స్ ట్వీట్ చేయడం ఇవన్నీ. ఎందుకు వేణు ఊడుగులా డైరెక్ట్గానే అతను direct గా ట్యాగ్ చేసి మాట్లాడాడు. చేశాడు కాబట్టి ఇది రేపటికి ఇంకా ఉధృతం అయ్యే అవకాశం అంటే మీరు సీనియర్ ఎన్టీఆర్ని కూడా మీరు తప్పుపడుతున్నారా అని అంతే చెప్పేసి కదా మరి దానవేర సూరకర్ణలో మరి అవును, కర్ణుడి పాత్ర ఆయన చూపించిన విధానం మనం చూసాం కదా. ఆ, కాబట్టి ఆయన మరి రేపెల్లుండిలో ఏదైనా క్షమాపణ చెప్తాడా, లేకపోతే ఇంకా నాకు ఇది సంపాదించుకున్న చాలే ఇంకెందుకు అని చెప్పి నేను చెప్పిన మాటలకి ఏదైతే నేను అన్నానో దానికి కట్టుబడి ఉంటానని చెప్పి అంటాడు అన్నది మనం చూడాలి. అయితే ఇందా మీరు అన్నారు కొంచెం గీత దాటడం అనేది. ఒక రియాలిటీ షోలో మనం చూసాం, అతను అసలు ఏదో పూనకం వచ్చినట్టు డ్యాన్స్లు అవి చేశాడు అవును కదా. అవును, అంటే ఒక లిరిక్ రైటర్ మన జడ్జికి వెళ్ళాడు, అతను బేసిక్గా బాగా మాట్లాడతాడు, బాగా మాట్లాడడం కోసం కూడా బాగా ప్రిపేర్ అవుతాడు అని తెలుస్తుంటుంది మనకి. అతని పదాల పడికట్టు అదంతా చూస్తే బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చాడు, గుడ్ అని చెప్పి. ఇప్పుడు మన ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కూడా, ఆడియో ఫంక్షన్స్కి, రిలీజ్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు కూడా అతను రాసిన పాటలు పాడడం, దాని గురించి మాట్లాడడం అద్భుతంగా చేస్తాడు. దానివల్లే ఈ రేంజ్లో ఉన్నాడు ఈరోజు. ఏదైతే ఆ పిఆర్ అది మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడో అది ఈరోజు అతను ఈ స్థానంలో నిలబెట్టింది. మరి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడాడు అనే దానికి అంటే ఆ సందర్భం అక్కడ ఒక హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం, దాన్ని విస్తృతం చేయడం కోసం, వ్యాప్తి చేయడం కోసం చేసే ప్రయత్నంలో నువ్వు కూడా భాగం కావచ్చు. అందులో ఇదేం లేదు, చాలామంది ఉంటారు కదా మన ఇండస్ట్రీలో కూడా విశ్వ హిందూ పరిషత్ కోసం ఇది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మనకి తెలుసు. అలా అని వాళ్ళు వేరే మతాలని లేకపోతే వేరే దాన్ని కొంచెం అగౌరవపరిచేలాగా ఇంకోలాగా చెయ్యరు కదా. అవును, పైగా అయినా ఒక లిరిక్ రైటర్గా నీకు ఇష్టం లేదు ఆ తరహా పాటలు రాయడం, నీకు ఇష్టం లేదు అలాగ వక్రీకరించే సినిమాలతో పాటలు రాయడం నీకు ఇష్టం లేదంటే సున్నితంగా చెప్పొచ్చు. ఇక హిందూ ధర్మ ప్రచారం కోసం నువ్వు నీ టైంని కేటాయించి నీ వాక్చాతుర్యాన్ని వినియోగించి చెయ్యొచ్చు, దాని గురించి అద్భుతమైన పాటలు రాయొచ్చు, ఫండింగ్ అసలు ప్రాబ్లమే ఉండదు కదా, అవి చెయ్యొచ్చు. కానీ ఇలాగా ఈ విరుచుకుపడడం అనేది కొంత అతను కొంచెం మెంటల్ బ్యాలెన్స్ ఏమైనా కొంచెం తప్పి మాట్లాడుతున్నాడా ఏమోనని అనిపించింది. నాకు నేను చెప్పాను, ఆ డ్యాన్స్లో చూస్తే అసలు విపరీతంగా ప్రాక్టీస్ చేస్తే తప్ప అతను అలా చేయలేడు. జీవి ప్రకాష్ అక్కడ మన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక హీరోగా చేస్తుంటాడు. ఇలా ఇతను కూడా ఏమైనా సినిమాల్లో యాక్షన్ చేయాలి, డాన్సులు చేయాలనే కోరిక ఉందని నాకు అనిపించింది. అంటే అతని కెరీర్ని నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నాకు అలా అనిపించింది. అంటే నేను ఇప్పుడు చెప్పడం కాదు, అతను కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పాడు, నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ధీరజ్ అప్పాజీ గారు అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. కాబట్టి నేను చెప్తున్నాను, అప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నాను. అతను ఎదుగుదల చూస్తే అరే అప్పుడు అతను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ రేంజ్కి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మంచి లిరిక్ రైటర్గా గుర్తింపు తెచ్చుకుంటే డెఫినెట్గా విషయం ఉంది అని అనుకున్నాను, కానీ ఈ రేంజ్కి వస్తాడని అనుకోలేదు. కానీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో ఇది చేయాల్సిన, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇది అతను విస్మరించి ఈ విధంగా మాట్లాడడం అనేది కొంచెం, అంటే అభిప్రాయాలు వ్యక్తీకరించడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మీకు ఇష్టమైంది మీరు మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు మనం చెప్తారు, ఘంటసాల గారితో క్రైస్తవ గీతాలు అవి పాడించాలని చాలా మంది ప్రయత్నం చేశారు, ఎంత భారీ మొత్తంలో పారితోషికాలు ఇచ్చినా కూడా, ఆఫర్ చేసినా కూడా ఆయన వద్దనుకున్నాడు. కాకపోతే ఆయన మామూలు సినిమాల్లో పాటలు పాడారు, కానీ దానికి సంబంధించి విడిగా ప్రత్యేకించి దానికోసం ఆల్బమ్స్ అవి చేయడం అనే దాన్ని ఆయన చేపట్టలేదని మనం చెప్తుంటారు. అలాగే చాలా మంది ఉంటారు కదా. ఈయన అంటే అది ఒక్కొక్కసారి ఏమవుద్దంటే స్టేజ్ ఎక్కిన తర్వాత అంటే ఈయన మామూలుగా ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ ప్రస్తావించారు, చూస్తే ఏదో పొరపాటున మాట దొర్లినట్టు. ఎందుకంటే ఆయన మాట్లాడిన సుదీర్ఘంగానే మాట్లాడాడు. చెప్తున్నా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ 15 సంవత్సరాలు నీకు రాయలేదని స్టేట్మెంట్ ఇవ్వడం చిన్న విషయం కాదు కదా. అవును, పైగా ఛాలెంజ్ చేయడం అనేది. ఏది నాన్ హిందూ మ్యూజిక్ డైరెక్టర్స్, నాన్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఒక అతను గురించి మాట్లాడుతూ, అంటే తను అటువైపు వీళ్ళందరూ కూడా గౌరవించరు అనే అభిప్రాయం. అసలు మామూలుగానే సంగీతానికి భాషా భేదాలు లేవంటారు. నాన్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఆ పదం ఉపయోగించడం అన్నదే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు వేరే ఉండేది, మన హిందీలోనూ ఇంకో దాంట్లోనూ ఎక్కడో హిట్ అయిన బాణీలు తీసుకొచ్చి మనం
ఇక్కడ వాడేసేవాళ్ళు, ఇక్కడ హిట్ అయిన తీసుకెళ్ళి వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఆడియో రైట్స్ అంటే ఒక లాంగ్వేజ్లో తీసుకుంటే ఇంకా వాళ్ళవే, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా వాళ్ళవే. మ్యూజిక్ అంటే ఏదైనా ఒకటే కదా, ఓన్లీ భాష మారుతుంది తప్ప బాణీ అదే ఉంటుంది కదా, ట్యూన్ అదే ఉంటుంది కదా, బీట్ అంతా అదే ఉంటుంది కదా. అటువంటి పరిస్థితుల్లో అతను నాన్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అని, నాన్ హిందూ మ్యూజిక్ డైరెక్టర్ అని, ప్రాంతాలకి లేదంటే మతాలకి ఆపాదించేలాగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన బహుశా రియలైజ్ అయ్యి ఏమైనా క్షమాపణ కోరడం కానీ ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం, నాకైతే క్షమాపణ కోరతాడని నేను అనుకోవట్లే. అయితే ఇంకా వద్దు మనకి సినిమా, ఇప్పుడు మనం సంపాదించుకున్న చాలే అన్న ఉద్దేశమే అయి ఉండాలి. ఎందుకంటే మరి ఇంత తీవ్రంగా దాడి చేస్తే చాలామంది ఇదవుతారు కదా. అందులోనూ ఎన్టీ రామారావుని తప్పు పట్టడం అంటే అది అసలు అర్థమైపోతుంది, మీరు ఎవరిని మా గురించి మాట్లాడుతున్నారు అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ కృష్ణా జిల్లా గడ్డ మీద పుట్టిన వాడు అన్నారు కదా, పురాణాల్లో ఎవరు చేశారు, పౌరాణిక మన ఇండస్ట్రీలో టాప్ హీరోలందరూ కృష్ణ ఇంచుమించుగా వచ్చిన వాళ్ళే. అంటే నేను వచ్చిన వాళ్ళే. పురాణ సినిమాలు, పౌరాణిక సినిమాలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అవును, ఎన్టీఆర్ కదా. ఆయన అసలు అప్పట్లోనే ఈ కులాలని మతాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ఉంటాయి డైలాగులు కదా, చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నట్టు ప్రోగ్రెసివ్ డైలాగ్స్ అవన్నీ కూడా నిజానికి. ఈవెన్ ఆయన రావణాసురుణ్ణి సీతారామ కళ్యాణంలో చూపించిన విధానం కానీ, అంటే మనకు తెలిసినటువంటి మనం పైకి తెలిసిన రావణాసురుడు ఇంకొక యాంగిల్ ఉందని చెప్పడం. దుర్యోధనుడి విషయంలో కూడా అంతే, సేమ్ సుయోధనుడు చేశాడు. దుర్యోధనుడు సుయోధనుడు అయిపోయాడు ఆయన. మీకు అందరూ చూస్తే దానవేర సర్వకాలంలో లాస్ట్ ఫైట్ లో భీముడు విలన్ గాను దుర్యోధనుడు హీరో గాను కనిపిస్తారు మనకి. అయ్యా అన్యాయంగా అతన్ని చంపుతున్న తొడ మీద కొట్టి నేను అంటాం కూడా సత్యనారాయణ గారు ఈయన సైగ చేస్తే తొడ అని చెప్పేసి అంటాడు కదా సత్యనారాయణ. అన్నీ అది చూస్తే ఆయన అసలు విలన్ లాగా కనపడతాడు. అవును, సత్యనారాయణ భీమ పాత్ర. అవును. సో ఈయన ఇలా చేసి చంపారు పాపం అన్నట్లు మనకి దుర్యోధనుడి పాత్ర మీద సానుభూతి కలుగుతుంది అక్కడ. అవును అవును, ఇలా మోసం చేసి చంపారు. అవును, అది ఒక రెవల్యూషనరీ సినిమా నిజం చెప్పాలంటే. అలా కర్ణ పాత్ర, సో కవచ కుండలాలని తీసుకోవటం, దాని వెనక నడిచినటువంటి ఒక కాన్స్పరెన్సీ లాగా చూపించడం, కుంతిదేవి వచ్చి అడగటం, ఇదంతా కూడా. సో ఇదా చూపించేటప్పటికి మనకి అబ్బో కర్ణుడు ఎంత హీరో కదా, అసలు సిసలు హీరో కర్ణుడే మహాభారతంలో అన్నట్టు మనకు అక్కడ కనపడుతుంది. సో అలా ఒక రకంగా చెప్పాలంటే ఆల్టర్నేటివ్ థింకింగ్ అంటాం కదా, అది ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు చేశారు. అది అవును, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ కూడా అంతే. అవును, దాన్ని జనాలు విపరీతంగా ఆదరించారు. ఇప్పటికి కూడా ఆ డైలాగులు అన్నవి ఇప్పటికి మారుమోగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా కదా. ఇప్పుడు ఆయన ఆల్టర్నేటివ్ థింకింగ్ చేసిన దానవేర సర్వకర్ణ విడుదలైనప్పుడే సంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనతోటి మహాభారతాన్ని ఏదైతే వ్యాస భారతంలో రాశారో దాని దగ్గరగా తీసినటువంటి కమలాకర కామేశ్వరరావు గారి సినిమా కురుక్షేత్రము అప్పుడే వచ్చింది. కానీ అందరూ యాక్ట్ చేశారు. అందరూ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు తప్పితే మిగతా ముగ్గురు హీరోలు, టాప్ హీరోలు ముగ్గురు అందులో ఉన్నారు. అవును, కృష్ణ, సోహన్ బాబు, కృష్ణరాజు, అవును అందరూ ఉన్నారు. అట్లా మిగతా టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు దాంట్లో. అవును, ఇక్కడ నుంచి ట్రైన్ వేసుకొని మొత్తం రాజస్థాన్ తీసుకెళ్లిపోయాడు ఆయన, దొరకలేరు. అవును, చలపతిరావుతో కూడా 3-4 పాత్రలు చేయించారు, ఇంకా ఎక్కువ చేయించారు దానవేర సర్వకారంలో. అవును, ఈయన 3 పాత్రలు, చలపతిరావు తోటి 4-5 పాత్రలు చేయించా. అవును, అలా ఒక్కొక్కరి చేత చాలా పాత్రలు చేయించాల్సి వచ్చింది అక్కడ. కాకపోతే చిన్న చిన్న పాత్రలు కాబట్టి మిగతా వాళ్ళవి అవి కొట్టుకుపోయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ లాజికల్ థింకింగ్, రాడికల్ థింకింగ్ ఏంటంటే ఒక హీరో 3 పాత్రలు చేసినప్పుడు ఇంకొకరు ఎందుకు చేయకూడదు, అంతే కదా. అదే మరి కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడిగా యాక్ట్ చేశాడు కదా ఆయన. అవును, మరి చిన్న ఆర్టిస్ట్ 4-5 క్యారెక్టర్లు వేస్తే తప్పేంటి అన్నట్టు ఆయన చేత చేయించారట. అదే పెద్ద విజయం సాధించింది, సాధారణ విజయం కదా. ఇప్పుడు కూడా చెప్తుంటారు కదా, అది జస్ట్ 40-45 రోజుల్లో చాలా వేగంగా తీసిన సినిమా. 3 పాత్రలు, 4వ పాత్ర ఏమో దర్శకత్వం, 5వ పాత్ర ఏమో నిర్మాణం, ఇన్ని పాత్రలు పోషిస్తూ 45-46 రోజుల్లోనూ తీశారు. అద్భుతమైన విజయం సాధించింది అని చెప్పి చెప్తున్నారు అందరూ. ఇప్పటికి దాన్ని ఒక దీనిలా రోల్ మోడల్ లాగా, ఒక రెఫరెన్స్ లాగా చెప్తుంటారు. ఇండస్ట్రీ రికార్డ్ అది అప్పుడు రికార్డు. మరి దాన్ని కూడా మనోడు తప్పు పట్టాడంటే కొంచెం అవగాహన లోపంతో చేశాడా, లేకపోతే అవగాహన లోపంతో కాదు, కావాలనే. అంటే ఆ సినిమా కూడా అది వ్యాసుడు రాసిన దానికి, వ్యాస మహాభారతానికి భిన్నంగా ఆ పాత్రలు చిత్రీకరించారు, ఆ సన్నివేశాలను చిత్రీకరించారు అని ఆయన చెప్పదలుచుకున్నాడు. సో అలాంటి వాటిని మనం దూరం పెట్టాలని చెప్పి కూడా పిలుపునిచ్చాడు ఆయన.
బా ఉమ్, అదే అంటే పురాణాలను వక్రీకరించడం కరెక్ట్ కాదనడం వరకు ఓకే. ఉమ్, మరీ లోతుగా వెళ్ళిపోయి ఆల్రెడీ కోట్లాది మంది ఆమోదించిన దాన్ని, హర్షించిన దాన్ని, ఇప్పటికీ ఆస్వాదిస్తున్న దాన్ని అదే తప్పు పట్టడం అంటే ఒక నిజంగా అది అంటే ఒక చాలా పెద్ద అన్యాయం సాహసం. వాటికి పురాణాలకి వాటికి పురాణ ఇతిహాసాలకి ఉమ్. అన్యాయం జరిగింది అని ఈయన ఉమ్. ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ. సో అది అదే అక్కడ ఆవేదన వ్యక్తం చేయొచ్చు, ఆగ్రహం వ్యక్తం చేసినా పర్లేదు రెండు కానీ- రెండు పర్వాలేదు అందులో రెండు కానీ- కలగలిసి ఉన్నాయి. అదే అంటే పురాణాలను వక్రీకరిస్తున్నారు అని చెప్పి మొదటి నుంచి ఉన్న విమర్శే. అవును, ఎవరికి పడితే వాళ్ళు ఈవెన్ ఇష్టం అంటే మనం వచ్చినట్టు కలికి చేస్తున్నారు. వచ్చినప్పుడు కూడా ఈ డిబేట్ జరిగింది. జరిగింది. కర్ణపాత్ర గురించి డిబేట్ అవును. జరిగింది. అవును. మరి ఇంత మరీ కర్ణుడు కల్కి గురించి నేరుగా ప్రస్తావించడం, అదే. దానవేల సూరకర్ణ గురించి పరోక్షంగా ప్రస్తావించడం అనేది ఖచ్చితంగా ఉమ్, పెద్ద ఇది విమర్శలు పాలయ్యే అవకాశం ఉంది. మరి అతను కొంచెం అంటే లిరిక్ రైటర్గా తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి తన వ్యాఖ్యను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాల్సిందే అంటారు. ఉంటుందని నేను అనుకుంటున్నాను. అతని భవిష్యత్తు దృష్ట్యా అదే లిరిక్ ఒకవేళ రైటర్ కావాలంట. లేదు, మనం ఆల్రెడీ 20 సంవత్సరాలు బట్టి రాస్తూనే ఉన్నాం, బోళని సంపాదించుకున్నాం, ఎందుకులే ఇంకా చాలు. ఈ హైందవ ఇక ఏం ధర్మ- జరిగిందో అది జరుగుతుంది. హైందవ ధర్మ ప్రచారంలో ఉధృతంగా పాల్గొందాం అనుకుంటే అందులో కూడా అతనికి మంచి ఇదే ఉంటది కదా. అదే, అంటే అవును. బేసిక్గా మంచి వాక్చాతుర్యం అతనికి మరి ఉన్నవాడు అది అది సంతృప్తినిచ్చేది అనుకుంటే అనుకుంటే అందులోనే ఉంటుంది. అందులో కూడా ఇప్పుడు ఏదైతే గీత రచన ఉందో అక్కడ కూడా బోడంత అవకాశం ఉంటుంది Yes. కదా. హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం, జనాల్లోకి వ్యాప్తి చేయడం కోసం బోల్డని పాటలు అవి రాసుకోవచ్చు అక్కడ. నేను అనుకోవడం ఇక ఈ ఉపన్యాసం తర్వాత ఆ. ఈ హిందూ ధర్మానికి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉమ్. అనంత శ్రీరామ్ను ఓన్ చేసుకునే అవకాశం ఉంది. బహుశా రేపు పొద్దున వాళ్ళ 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 కార్యక్రమాలన్నింటిలో కూడా ఆ. అతను ఒక ప్రచారకుగాను ఇంకో రకంగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటాను. అవును. అంటే ఇప్పుడు అతనికి ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం ఎందుకని, అతను గీత రచయితగా చాలా పాపులర్ కాబట్టి, తెలుగు సినిమాలో తను ఒక భాగం భాగం కాబట్టి కాబట్టి మరి అటువంటి వ్యక్తి మరి కొంచెం ముందు వెనక ఆలోచించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అదే ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయమే. ఓకే. దాన్ని మరి ఆయన ఏ విధంగా వెనక్కి తీసుకుంటాడా లేదా ఇలా అలాగే ముందుకెళ్తాడా ఏంటనే చూద్దాం. అసలు దాన్ని ఎలా ఎదుర్కొంటాడు అది అది అంటే తను ఏదైతే మాట్లాడాడో ఉమ్. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి నిజంగా వ్యతిరేకత వస్తుందా, ఎలాంటి స్పందన వస్తుంది. ఉమ్. ఇప్పటికే వ్యతిరేకత అయితే మొదలైంది అంటే అవును. ఇక్కడ కూడా స్ప్లిట్ అనేది ఉంటుంది. ఉంటది దాన్ని సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అయితే ఈ వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఉమ్, సమర్థించే వాళ్ళు ఒక 10% తక్కువ. ఉంటారని ఎందుకంటే నేను అవును, అదే అదే ఆ తరహా భావజాలంతో అవును. సినిమాలు తీసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు హైందవ ధర్మ ప్రచారం కోసం, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం చేసే సినిమాలు కూడా వేరే మతాలని వాటిని కించపరచరు కదా. అవును అంతే కదా. అవును అవును. సో మరి ఇది పొరపాటున మాట్లాడా లేకపోతే ఏంటన్నది ఉమ్, చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.